జయలలితకి వారసులు ఎవరూ లేరు. ఆ మేనకోడలికి మేనల్లుడు కొంత ఇచ్చారు. ఫైనల్గా ఇప్పుడు జయలలిత ఆస్తి అంతా జనానికే చెందుతుంది, తమిళనాడుకే చెందుతుంది. టోటల్గా 27 కిలోల ఆ బంగారు ఆభరణాలు, 601 కిలోల వెండి, 1672 ఎకరాల భూములు, 10,000 చీరలు, 6 పెట్టెల్లో తమిళనాడుకి జయలలిత ఆస్తులు చేరి కర్ణాటక అప్పట్లో కర్ణాటక కోర్టులో సీజ్ అయి ఉన్నటువంటిదంతా కూడా ఆమెకు శశికళ కూడా శిక్ష పడినటువంటి నేపథ్యంలో టోటల్గా 10,000 చీరలు, 750 జతల చెప్పులు, 27 కిలోల బంగారు వజ్రాభరణాలు రత్నాలు, 601 కిలోల వెండి వస్తువులు, 1672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు, నివాసాలకు సంబంధించినటువంటి దస్తావేజులు, 8,376 పుస్తకాలు. వాటిని తీసుకెళ్లేందుకు భారీ భద్రతతో అధికారులు 6 ట్రంక్ పెట్టెలు తీసుకొచ్చారు తమిళనాడు నుంచి కర్ణాటకకి. హెచ్ఎస్ మోహన్ జడ్జి గారి సమక్షంలో వాటిని అధికారులు అప్పగించారు. జయలలిత అక్రమార్జనకు సంబంధించిన కేసు 2004లో తమిళనాడు నుంచి కర్ణాటక బదిలైనప్పుడు అక్కడ జప్తు చేసిన ఆస్తులు పత్రాలన్నీ కూడా కర్ణాటక తీసుకొచ్చి భద్రపరిస్తే జయలలితకి వారసులు అని ఈ ఆస్తులు తమకే అప్పగించాలని జయదీప చేసుకున్నటువంటి పిటిషన్ని కర్ణాటక హైకోర్టు కొట్టేయడం, దాన్ని సవాల్ చేస్తూ వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే అక్కడ కూడా ధర్మాసనం తోసిపుచ్చడం. జప్తు చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువ 913 కోట్లు ఉంటే ఇది వాళ్ళ 4,000 కోట్లు. ఇది రిజిస్టర్డ్ వాల్యూలు కానీ బంగారం వాల్యూలు వీటి ఒరిజినల్గా అయితే 10,000 కోట్ల రూపాయల వాల్యూ. ఈ మొత్తం ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వానికి వెళ్తుంది. ఆ ప్రభుత్వం వాటిని ఏం చేస్తుంది, ఈ మొత్తాన్ని శుభ్రంగా ఇవన్నీ వేలం వేస్తే, అసలు వేలం వేస్తే ఇంకెక్కువ డబ్బులు వచ్చినా ఆశ్చర్యపోనక్కడ, ఇప్పుడు 15,000 కోట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కడ. దాంతో ఏదైనా ఒక వ్యవస్థని ఏర్పాటు చేస్తుందో చూడాలి.